దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఊరికే ఆకలిస్తూ ఉంటుంది. సో ఏదో ఒకటి ప్రతిసారి అంతంత తినడానికి సాధ్యం కాదు. దాని ప్లేస్ లో మీరు ఏదో ఒకటి స్నాక్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. స్నాక్స్ అనగానే మా అందరికి బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే లైక్ ఏ చిప్స్ అన్నో, బజ్జీలన్నో, పకోడీలన్నో స్నాక్ అంటే ఆ మాదిరిగానే గుర్తొస్తూ ఉంటాయి. సో అందులోనూ డయాబెటీస్ ఉంటే బీపీ లేని వాళ్ళకైతే మంచిగా ఇలాంటివి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కూడా. నిజానికి ఆ స్నాక్ ప్లేస్ లో ఎలాంటి ఐటమ్స్ పెట్టుకుంటే మనకి హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుంది డయాబెటీస్ ఉన్నవాడు? కరెక్టే అమ్మా. ఇప్పుడు చాలా సందర్భాలలో, చాలా అంశాలలో ఇదే మాకు ప్రాబ్లం. ఇప్పుడు జనరల్ గా సాయంత్రం 4:30, 5:30 అప్పుడు కొంచెం ఏదైనా లైట్ గా స్నాక్స్ తీసుకోవడానికి మేము చెప్తాం. సో మనకు అర్థమయ్యేది ఏంటి, మీరు అన్నట్లుగా మురుకులు, చెకోడీలు, పకోడీలు, కారాలు, సమోసాలు, మిర్చి బజ్జీలు. ప్లస్ ఇటీవల ఏంటంటే ఇవి తయారు చేసి అమ్మేవాళ్ళు కూడా హెల్తీ బజ్జీ, హెల్తీ సమోసా, హెల్తీ స్నాక్స్, హెల్తీ బిస్కెట్లు, హెల్తీ అని చెప్పేసి పెట్టి అమ్మేస్తున్నారు వాటిని కూడా. లేకంటే ఇట్లాంటి కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మిల్లెట్స్ అది అంటున్నాం. మిల్లెట్స్ మనం హోల్ మిల్లెట్స్ మంచివి అని చెప్తాం. ఇప్పుడు అవి కూడా మనం వీళ్ళు సూపర్ రిఫైన్డ్ గా చేసేసి ప్రాసెస్ చేసేసారు అనుకోండి, వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా మళ్ళీ ఏమవుతుంది, పెరిగిపోతుంది. అంటే బేసిన్ పౌడర్ తో చేసుకోవాల్సిన పకోడీయో బజ్జీనో ఇప్పుడు నేను ఏదో మిల్లెట్ పౌడర్ తెచ్చుకుని దాంతో తయారు చేసుకుంటా, హెల్దీయే కదా అని అనుకుంటాను. బట్ ఇటీవల ఏంటంటే మనము CGM పెట్టినప్పుడు ఇది తినటానికి అది తినటానికి అన్ని డిఫరెన్సెస్ చూస్తున్నాం. చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అంతెందుకండి, జొన్న రొట్టి అంటే అందరికి ఇష్టం కదా అనుకుందాం. జొన్న రొట్టితో పెరిగే షుగర్ కి జొన్న అన్నంతో పెరిగిన షుగర్ తక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ చపాతీతో పోలిస్తే జొన్న రొట్టితో తింటే తక్కువ. మైదా పూరి, మైదా పరోటాతో చూస్తే గోధుమ తక్కువ వచ్చింది, జొన్న రొట్టిది ఇంకా తక్కువ వచ్చింది. బట్ జొన్న అన్నంతో ఇంకా తక్కువ వచ్చిందిగా. అదే విధంగా రాగులు, మంచి రాగులు, ప్రాపర్గా రాగి రొట్టి ఇలాంటివి చేసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఒకలాగా తగ్గుతూ వచ్చాయి. అదే జొన్న జావ తీసుకుంటే ఏమైందంటే కొంచెం ఎక్స్ట్రా పెరిగాయి. అంటే మనం అంటే ఒకటే ఐటమ్ ని ఎన్ని రకాలుగా చేంజ్ చేస్తూ ఉంటే దాని లెవెల్స్ అన్ని రకాలు మారుతూ వస్తుంది. సేమ్ థింగ్ ఇప్పుడు మనకు క్రూడ్ ఆయిల్ అంటాం కదా, ఇంధనం, దాంట్లోంచి డీజిల్ తీస్తారు, కెరోసిన్ తీస్తారు, పెట్రోల్ తీస్తారు, సూపర్ రిఫైన్డ్ పెట్రోల్ తీస్తారు. సో ఇదేమో పగ్ అంటది, ఇటు 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 ఇటు. సేమ్ థింగ్. సో ఒక ఐటమ్నే సేమ్ గ్లైసిమిక్ ఇండెక్స్ తో పోలిస్తే సో అది మండే విధానాన్ని రిఫైన్ ద్వారా మార్చారు కదా. ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఫుడ్ ప్రోడక్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ కదా, రా ప్రోడక్ట్ అనుకోండి, ఒక విధంగా షుగర్ పెరుగుతుంది, అరుగుదల టైం డిలే అవుతుంది. దాన్ని రిఫైన్ చేసేసాం అనుకోండి, త్వరగా అరిగిపోతుంది, త్వరగా షుగర్ పెరుగుతుంది, దాన్ని ఎక్కువ తినాలని కోరిక ఎక్కువ అవుతుంది. తక్కువ క్వాంటిటీ ప్లేస్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం. సో స్నాక్స్ అనేటివి చాలా వైజ్ గా చూస్ చేయాలండి, వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు చాలా సందర్భాలలో మేము కూడా డాక్టర్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత చాలా సందర్భాలలో న్యూట్రిషనిస్ట్ దగ్గర మళ్ళీ కంపల్సరీగా వాటిని మైక్రో డిటైలింగ్ చేసుకోండి అని చెప్తాం. ఇప్పుడు ఎలాగా చెప్తాను, ఇప్పుడు బండికి పెయింట్ వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ పాలిష్ చేసి ఏమేమో చేస్తేనే కదా అది మెరిసేది, లేకంటే అది మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది. అది మెరవాలంటే మళ్ళీ ఫైనింగ్ కొట్టాలి కదా. సో మా ప్రిస్క్రిప్షన్ మేము క్లుప్తంగా చెప్పినట్టు ఫినిష్ అయిన తర్వాత డీటెయిలింగ్ కంపల్సరీగా డైటీషియన్ తో ఫాలో అప్ అయితే వాళ్ళ ఫలితాలు బెటర్ గా ఉంటుంది. ఆ ఫాలో అప్ 3-6 months ఇంకా బాగా చేశారనుకోండి, అప్పుడు మందులు తగ్గటానికి కూడా గుర్తిస్తున్నాం. ఒబేస్ పీపుల్లో బరువు తగ్గటం కూడా స్టార్ట్ అయిన తర్వాత మందులు ఇంకా బాగా తగ్గగలుగుతున్నాయి, కొంతమంది ఆపేయగలుగుతున్నాం. బట్ అలాగనే డయాబెటీస్ మేము రివర్స్ చేసేస్తామని ప్రకటించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరిలో ఎంత షుగర్స్ తగ్గుతాయి, ఎంత మందులు తగ్గుతాయి అనేది కాలమే చెప్తుంది ఆ వ్యక్తులు. మనం ముందస్తుగా దాన్ని ప్రకటన చేయటాలు కరెక్ట్ కాదు. కమింగ్ టు యువర్ క్వశ్చన్, స్నాక్స్ గురించి ఏది బెస్ట్ స్నాక్స్? వాస్తవంగా ఇవన్నీ ఒకటే. మీరు చెకోడీలు ఎత్తుకోండి, పకోడీలు ఎత్తుకోండి, రెడీమేడ్గా హెల్తీ బిస్కెట్స్ తీసుకోండి, ఇంకా ఎన్ని తీసుకున్నా కూడా ఫైనల్గా ఇటీవల మనం ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, స్నాక్స్ అన్నప్పుడు రా వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్స్ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇవి మన గట్ బ్యాక్టీరియా కూడా మంచిది, అంటే పెద్ద పేగుల్లో చిన్న పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా కూడా మంచిది. వాటికి కూడా కొంచెం పీచు పదార్థం లభించాలి. ఎంతసేపు మనం రిఫైన్డ్ ఫుడ్ తీసుకుంటూ మంచి కార్బ్స్ తీసుకుంటున్నాం అనుకోండి, వాటి వరకు పోదు. ఇవన్నీ అంతకు ముందుగానే షుగర్ కన్వర్టెడ్ అయిపోయి అబ్జర్వ్ అయిపోతుంది. వాటి దాకా పోవాలంటే కొంచెం అందులో మన పిల్లలు చెప్పాలంటే కొంచెం గెడ్డు ఉండాలి వాటి వరకు.
ఫైబర్. అవును, మనం తినే దాంట్లో కొంచెం గెంట్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. సరదాగా చెప్పాను. పోతే మనం అందరం చాలా విషయాల్లో మర్చిపోతున్నది ఏంటంటే పచ్చి బఠానీలు అండి. పచ్చి బఠానీలు అంటే ఫుడ్డా అనే పరిస్థితికి వచ్చేసారు. లేదా ఎక్కడన్నా మనం అంటే దేనితోనైనా మిక్స్ చేసుకొని అది యూజ్ చేసుకోవడానికి తప్పితే ఇప్పుడు కానీ దాన్ని అలా మనం పచ్చి తీసుకోవడానికి. బఠానీలు తింటే మంచిదని చెప్పామనుకున్నాం. ఇది ఫ్రైడ్ రైస్ లో 4 పచ్చి బఠానీలు వేసేసి ఫ్రైడ్ రైస్ చేసుకొని సార్ పచ్చి అదే బఠానీలు, దేనితోనైనా మిక్స్ చేసుకునే పచ్చి సార్ బఠానీ. ఫ్రైడ్ రైస్, సార్ పచ్చి బఠానీలు తిన్నాం సార్. అమ్మా ఎన్ని బఠానీలు ఉన్నాయమ్మా దాంట్లో, మీరు మొత్తం ఎతికితే ఒక 20 అన్నా దొరికాయి. పచ్చి బఠానీలు చాలా మంచిదండి, మంచి ఫైబర్, వైటమిన్ సి, మెగ్నీషియం, మ్యాంగనీస్, వైటమిన్ ఇ, ఎన్నో ఇంకా పోషక విలువలు ఉన్నాయండి పచ్చి బఠానీలు. మంచివి అంటే రంగు వేయకుండా అలాంటివన్నీ ఏం కాకుండా, ఫుడ్ అడల్టరీ కాకుండా ఉంటే పచ్చి బఠానీలు చాలా మంచివి. గ్రీన్ పీస్ మంచి ప్రోటీన్, ముఖ్యంగా వెజిటేరియన్స్ కి. బట్ అలాగని పచ్చి కానీ బఠానీ ఫ్రెష్ గా ఇప్పుడు పచ్చి బఠానీ అట్లా మార్కెట్ లో చాలా తక్కువగా దొరుకుతుంది. వెరాస్ మనం ఫ్రోజన్ గా దొరుకుతుంది. ఫ్రోజన్ గా దొరుకుతుంది కదా. సో ఇప్పుడు పచ్చి బఠానీ అయిన తర్వాత ఇప్పుడు అవి తెచ్చుకొని తిన్నామంటే ఎలా ఉంటుంది? అవైలబిలిటీని బట్టి మనం ఇన్సిస్ట్ చేయలేమండి. అట్లీస్ట్ మీకు ఫ్రోజన్ గ్రీన్ పీస్ దొరుకుతున్నాయి కదా, వాటిని ప్రాపర్ గా వాటిని నానబెట్టుకొని లైట్ గా బాయిల్ చేసుకొని హ్యాపీగా మంచిగా నిమ్మకాయ పిండుకొని యాజ్ ఇట్ ఈస్ గా తినండి. మళ్ళీ వాటిని ఇప్పుడు ఆయిల్లో మీరు ఫ్రై చేసి ఉప్పు కారాలు తగిలిచ్చారు అనుకోండి, నో యూస్, కష్టం. సో ఫ్రెష్ గా దొరికే సందర్భంలో, అవి దొరికే సీజన్లో వాటిని వినియోగించుకోవాలిగా, అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి పచ్చి బఠానీలు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా షుగర్స్ ఎక్కువగా ఉండి కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్న వారు. సో మందులు చేసే పనులు మందులు చేస్తాయి, బట్ మన ఫుడ్ కూడా కొంచెం పద్ధతిగా తీసుకున్నాం అనుకోండి, మందులు ఇంకా బాగా పనిచేస్తాయి అండ్ మందులు మోతాదుల అవసరాలు తగ్గుతాయి. సో పచ్చి బఠానీలు కనీసం ఒక కప్పు నిండా తినాలండి. ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు, ఫ్రెష్గా లేతవి మంచివి అనుకోండి, పచ్చి హ్యాపీగా కడుక్కొని తినండి. వాటిని ఏం చేయాల్సిన అవసరం లేదు, బట్ వాటిని ఫ్రై చేయటం మాత్రం అవాయిడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఎనీ ఐటమ్ అయినా ఫ్రైడ్ ఐటమ్ ని కొంచెం అవాయిడ్ బరువు చేసుకుంటే better. తగ్గాలనుకుంటున్న వారు ఫ్రై చేస్తే కష్టం అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు ఇవి హీట్కు, వేడికి గురవుతాయి కదా, ఉష్ణోగ్రత మారిపోతుంది కదా. కాబట్టి ఇది వరకు ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయని నేను చాలా అద్భుతంగా చెప్పాను కదా, అవన్నీ పోతాయి, ఇంకా రంగు ఒకటే మిగిలేది. సో దయచేసి ఎప్పుడు కూడా నేను అందరికీ చెప్తున్నా, మేము ఏదన్నా ఒక ఐటమ్స్ అందులో పోషక విలువలు బాగుంటాయి, గుణాలు బాగుంటాయి అని చెప్పినప్పుడు మేము ఏ ఉద్దేశంతో చెప్తున్నాము అనేది మీరు వినండి. మేము చెప్పిన వాటిని మీరు మంచిగా తీసుకెళ్ళి ఫ్రై చేసి వేపులు చేశారంటే అందులో ఉన్న 70% పోషక విలువలన్నీ నశించిపోతాయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది, మనం క్వాంటిటీ తినడానికి ప్లాన్ చేస్తాం. ఒక ఐటెంలో పోషక విలువలు తక్కువ ఉన్నాయనుకోండి, మనం అదే ఐటెంని ఎక్కువ తినాలి. ఎక్కువ తింటే మళ్ళీ మనకు కష్టం కదా. సో గ్రీన్ పీస్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవచ్చు, లేదా మంచిగా టమాటోస్తో కట్ చేసుకొని, కొంచెం టమాటోస్ కూడా ఇందులో మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. లేదా ఇంకేదన్నా లైక్ సే మనం ఓకే అండి, ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నారు, ఏదో బజ్జీ చేసి ఇచ్చారు అనుకున్నాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకుండా 2-3 బజ్జీలు తినేస్తాం మనం. సో అట్లీస్ట్ గ్రీన్ పీస్ ఇన్ని తిని ఆ తర్వాత బజ్జీ వైపు వెళ్ళారు అనుకోండి, ఒక బజ్జీ సరిపోతుంది. లేదు మీరు సమోసాలు తినాలని డిసైడ్ అయిపోయారు, ఇంకా మధ్యలో నేనేమండి మీకు మీ సమోసాకి మధ్యలో మీరు ఎలాగో తినబోతున్నారు సమోసా. బట్ నేను ప్రాధాయపడేది ఏంటంటే, ఓకే ఫైన్, సమోసా ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, వేడివేడిగా ఉంది, బట్ ఇన్ని గ్రీన్ పీస్ తిన్నారనుకోండి, సమోసా సగం సమోసాతోనో లేదా ఒక్క సమోసాతోనో మీరు తృప్తి చెందుతారు, అరుగుదల కూడా బాగుంటుంది. అరుగుదల కూడా బాగుంటుంది. మీరు అలా కాకుండా ఓకే డాక్టర్ కిరణ్ చెప్పారు అర సమోసా తింటే మంచిది అని చెప్పి, మీరు అర సమోసాతో ఆగలేరు, ఖచ్చితంగా ఫుల్ సమోసాలోకి పోతారు. ఫుల్ సమోసా తినిన తర్వాత ఇంట్లో వాళ్ళు లేదో ఏమండి ఇంకొకటి తినండి చేసేసామన్నారు అనుకోండి, 2వ సమోసా కూడా అయిపోతుంది. బట్ అదే కొంచెం ఈ గ్రీన్ పీస్ మనం ముందుగా తిన్నాం అనుకోండి, సటైటీ లెవెల్స్ పెంచుతుంది, మనం తింటున్న ఆహారంలో మనకి తృప్తినిస్తుంది అన్నమాట. తృప్తి ఇవ్వటం ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఫుడ్ తింటున్నాం అసంతృప్తితో, కాబట్టి మోతాదులు పెంచేసుకొని తింటున్నాం. అక్కడ మనకు డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతినటంతో పాటు షుగర్లు, బీపీలు కూడా పెరుగుతున్నాయి, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెంచుకొని మీరు డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము కొలెస్ట్రాల్ మాత్రం ఇవ్వాలి, మీరు బీపీ కూడా పెంచుకొని వస్తే ఇంకా బీపీ తగ్గిస్తానికి ట్యాబ్లెట్ ఇవ్వాలిగా, షుగర్ పెంచుకొని వస్తే మరి షుగర్ కూడా ప్రోటోకాల్ ప్రకారం షుగర్స్ కూడా తగ్గియాలిగా. మీరు అంత ఫీజు ఇచ్చి చివరికి నా దగ్గర వచ్చిన తర్వాత మీకు కనపడుతున్న రిపోర్ట్స్కి నేను మందులు రాయకపోతే మీరు ఇదేం డాక్టర్ నన్నే అంటారుగా మళ్ళీ రేపు. మీకు మంచి డాక్టర్ కావాలి, మందులు రాయకూడదు, ఎట్లా అవుతుందండి? ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇంతే కాదండి, స్నాక్స్ కానే కాదు, మీరు
మేజర్ మీల్స్ ఉంటాయి కదా, మనం డిన్నర్ కావచ్చు, భోజనం, లేదా మధ్యాహ్నం భోజనం కావచ్చు, లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మీకు త్వరగా ఆకలి అయిపోతుంది, లేదా మీ పోస్ట్ ప్రాండిల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి అనుకుందాం, పోస్ట్ లంచ్ ఎక్కువగా పెరుగుతుండొచ్చు, లేదా పోస్ట్ డిన్నర్ పెరుగుతుండొచ్చు కదా, ఒక కప్పు పచ్చి బఠానీలు మనం ఇదివరకు అనుకున్నట్టుగా అవి ఫ్రెష్ అయితే పచ్చివే కావచ్చు, లేకంటే లైట్గా స్టీమ్ చేసినవి లేదా బాయిల్ చేసినవి ఒక కప్పు నిండా తీసుకోండి. ఈ ఫస్ట్ తిని తర్వాత మెయిన్ ఫుడ్ లేక వెళ్ళండి. ఇంకొకటి కూడా సన్నంగా తరిగిన ఆనియన్స్ కానీ ఇందులో వేసుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇంకొంచెం నిమ్మకాయ పిండారు అనుకోండి, అనుకుందాం నిమ్మకాయ పిండితే వైటమిన్ సి పెరుగుతుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గడంతో పాటు సాటిస్ఫైడ్ లెవెల్స్ ఇంకా రుచి వస్తుంది కాబట్టి. సో ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలండి మీరు హ్యాపీగా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. డయాబెటీస్ అనేది మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా సంతోషంగా జీవించగలుగుతారు అనేది నా ప్రార్థన. సో ఎనీహౌ మనకి ఏంటంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఫ్రై చేసిన ఐటమ్స్ లాంటివి, ఆయిల్ ఫుడ్ని కొంచెం తగ్గించుకోవాలి, అప్పుడు హెల్తీగా ఉండగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.